చాలామందికి ముఖం మీద మొటిమలు కనిపిస్తూ ఉంటాయి. మొటిమల మచ్చలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ట్యాన్ తయారవుతూ ఉంటుంది. ఓపెన్ పోర్స్ సతమతం చేస్తూ ఉంటాయి. ఒకటి కాదు, రెండు కాదు. ఇలాంటి అనేక సమస్యలకి చాలామంది చాలా శక్తివంతమైన క్రీములు, కెమికల్స్తో తయారైనటువంటి లేపనాలు ఇలాంటివి వాడుతూ ఉంటారు. అయితే వాటితో సైడ్ ఎఫెక్ట్స్ వస్తూ ఉంటాయి. అలా కాకుండా మీ ఇంట్లోనే ఒక పరిష్కారం ఉంది, టమాటా. టమాటాని ఉపయోగించి అనేక సమస్యలకు టాటా చెప్పొచ్చు. బ్యూటీకి పరమైనటువంటి అనేక సమస్యల్ని. ఇంతకీ ఈ టమాటాని ఎలా వాడుకోవాలి, ఇది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మిత్రులారా నమస్కారం, నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో మనం తెలుసుకోబోయేది చాలా ఆసక్తికరమైంది. ముఖం. దీనికి ఈ టమాటాని మీరు అప్లై చేస్తే ఆ టమాటాలో ఉండేటటువంటి గ్లో మీ ముఖానికి వస్తుంది. అంత చక్కగా పనిచేస్తుంది. దీంట్లో ఉండేటటువంటి స్పెషల్ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మీ ముఖాన్ని ఎక్స్ఫోలియేట్ చేస్తాయి. టమాటా నిజానికి పోషకాలతో నిండినటువంటి ఒక మంచి పండు. ఇది మన ఆరోగ్యానికి మేలు చేస్తుంది. అలాగే చర్మ సౌందర్యానికి కూడా అనేక రకాలుగా ఇది ప్రయోజనాన్ని కలిగిస్తుంది. టమాటాలో విటమిన్లు ఉంటాయి, ఖనిజాలు ఉంటాయి, అలాగే యాంటాక్సిడెంట్ ఇవన్నీ కూడా పుష్కలంగా ఉంటాయి. ఇవన్నీ కూడా చర్మాన్ని మెరిసేలాగా చేయడానికి సహాయపడతాయి. టమాటాని ఉపయోగిస్తూ మరి ముఖ సౌందర్యాన్ని ఎలా పెంచుకోవచ్చు, దీన్ని డైరెక్ట్గా ముఖం పైన అప్లై చేసి రుద్దటమే. దీంతో అనేక లాభాలు. వీటిని వరుసగా తెలుసుకుందాం. ముందుగా చెప్పాల్సింది శబం. ఈ శబం కంట్రోల్కి ఈ టమాటా మీకు ఉపయోగపడుతుంది. శబం అంటే జిడ్డు. టమాటాని ముఖం మీద రుద్దటం వల్ల ఈ అదనపు జిడ్డు అంతా తొలగిపోతుంది. ఎక్స్ట్రా ఆయిల్స్ అన్నీ వాష్ అవుట్ అయిపోతాయి. ఇలాగే శబం కంట్రోల్ అవుతుంది కాబట్టి ముఖం బాగా బ్రైట్గా ఫ్రెష్గా కనిపిస్తుంది. ఇది దీని మెయిన్ అడ్వాంటేజ్. అలాగే ఇంకొకటి, దీనికి ఎక్స్ఫోలియేషన్ నేచర్ ఉంటుంది. అంటే ఈ మృత కణాలు వీటిని తొలగించేస్తుంది. దీంతో డెడ్ స్కిన్ అంతా వెళ్ళిపోవటం వల్ల ఎట్లయితే ఒక చెక్కకి చిత్రికబడితే బ్రైట్ చెక్క బయటకు వస్తుందో అలాగా మీకు మృత కణాలన్నీ వెళ్ళిపోతాయి కాబట్టి మొహం బ్రైట్గా కనిపిస్తుంది. టమాటా గుజ్జు సహజమైన ఎక్స్ఫోలియేటర్గా పనిచేస్తుంది. టమాటా గుజ్జుని ముఖానికి అప్లై చేస్తే ఈ మృత కణాలు తొలగిపోతాయి, చర్మం స్మూత్గా తయారవుతుంది. అలాగే ఇంకొకటి, దీనికి ఒక గొప్ప గుణం ఏమిటంటే ఇది నరిష్ చేస్తుంది. అంటే దీంతో ఈ మెరిసే చర్మం మీరు సాధించుకోవచ్చు. అంటే ఒక గ్లోతో కనిపిస్తుంది. ఎందుకంటే టమాటాలో విటమిన్ సి అలాగే యాంటాక్సిడెంట్ ఉంటాయి. ఇవి ఆ కొల్లాజన్ ఉత్పత్తిని పెంచుతాయి. కొల్లాజన్ ఉత్పత్తి ఎప్పుడైతే పెరిగిందో బైండింగ్ నేచర్ పెరుగుతుంది. అంటే డార్క్ సర్కిల్స్ ఇవన్నీ తొలగిపోతాయి. ముఖం దీంతో బ్రైట్గా ప్రకాశిస్తుంది. అలాగే ఇంకొక గొప్ప గుణం దీనికి ఒకటి ఉంది. ఇది ఈ ముడతల్ని మాయం చేస్తుంది. దీంతో బేబీ స్కిన్ మీకు వస్తుంది. ఎందుకంటే టమాటాని ఆ ఫేస్ ప్యాక్ లాగా వాడితే, అంటే ఫేస్కి అప్లై చేసి రబ్ చేస్తే ముఖం మీద ఉండేటువంటి ముడతలు తగ్గుతాయి. ఎందుకంటే దీంట్లో విటమిన్ ఏ, ఇది వృద్ధాప్య ఛాయల్ని తొలగిస్తుంది. ఇంకొక అమేజింగ్ విషయం దీనికి ఒకటి ఉంది. ఇది ఒక మంచి మాయిశ్చరైజర్ లాగా పనిచేస్తుంది. ఇది ఒక మంచి విషయం. టమాటాని ముఖానికి అప్లై చేయటం వల్ల చర్మం తేమగా ఉంటుంది. టమాటాలో ఉండేటువంటి వాటర్ కంటెంట్, విటమిన్ సి ఇవన్నీ చర్మాన్ని సహజంగా మాయిశ్చరైజ్ చేస్తాయి. ఇంకొకటి, దీనికి ఒక అడ్వాంటేజ్ ఉంది. ఇది ఓపెన్ పోర్స్ ఇలాంటి సమస్యలు కూడా తగ్గిస్తుంది. ముఖం ఎంత క్లోజప్లో చూసినా కానీ చాలా స్మూత్గా ఒక పాలరాయిలాగా కనిపిస్తుంది. ఈ టమాటాలని ముఖానికి రాసుకుంటూ ఉంటే ఓపెన్ పోర్స్ సమస్య తగ్గుతుంది. ఎందుకంటే ఆ స్ట్రిప్టిక్ యాక్షన్ ఎదుర్కొంటుంది. ఆ వైశాల్యం తగ్గిస్తుంది. ఓపెన్ పోర్స్ తాలూకు ఆ చుట్టుకొలతను తగ్గిస్తుంది. దీన్ని ఓపెన్ పోర్స్ ఉన్నప్పుడు దీనికి ఒక న్యాచురల్ రెమెడీ లాగా ఇది పనిచేస్తుంది. ఇంకొక మేజర్ అడ్వాంటేజ్, ఇది బ్లాక్ హెడ్స్ ఇలాంటి సమస్యలు కూడా తగ్గిస్తుంది. టమాటా గుజ్జుని మీ ముఖానికి అప్లై చేస్తూ ఉంటే బ్లాక్ హెడ్స్ సమస్య తగ్గుతుంది. దీంట్లో ఉండే ఎక్స్ఫోలియేటింగ్ గుణాలు, పోషకాలు ఇవన్నీ బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ ఇలాంటి వాటిని తగ్గిస్తాయి. అన్నిటికీ మించి యంగ్ ఏజ్లో చాలామందిని ఇబ్బంది పెట్టేది ఈ మొటిమలు. ఇలాంటి మొటిమల్ని సైతం ఇది రానివ్వకుండా నివారిస్తుంది. అంటే మొటిమల తాలూకు తీవ్రతని ఇది కంట్రోల్ చేస్తుంది. ఎందుకంటే దీంట్లో ఉండేటువంటి స్పెషల్ ఇంగ్రీడియంట్స్ దీంతో ముఖాన్ని రబ్ చేస్తే చర్మం పైన మొటిమలు తగ్గుతాయి. టమాటా స్కిన్ తాలూకు ఆ pH వాల్యూని స్థిరంగా ఉంచుతుంది. మన స్కిన్ తాలూకు pH అనేది ఒక పర్టికులర్ ఫేజ్లో ఉండాలి. దానికి ఈ టమాటా అనేది మీకు సహాయపడుతుంది. అయితే ఈ టమాటాని మరి ఎలా ఉపయోగించాలి అంటే, టమాటాని సగానికి కట్ చేయండి, డైరెక్ట్గా ముఖం పైన రుద్దండి. లేదా గట్టిగా పిసికితే మీకు గుజ్జులాగా అవుతుంది, దాన్ని కూడా అప్లై చేయొచ్చు. 10 నుంచి 15 నిమిషాల తర్వాత నీళ్ళతోటి కడిగేసుకోండి. దీంతో ఆ టమాటా గుజ్జు వల్ల మీకు కలగాల్సిన అన్ని ప్రయోజనాలు కలుగుతాయి. దీన్ని ఒక ఫేస్ మాస్క్గా వాడుకోవచ్చు. అయితే మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, కొంతమందికి సెన్సిటివ్ స్కిన్ ఉన్న వాళ్ళకి టమాటా కూడా ఒక దాంట్లో ఉండేటువంటి ఆ ప్రత్యేక తత్వాల వల్ల కొంత ఇరిటేషన్ రావచ్చు. అందుకని కొద్దిగా ముందు అప్లై చేసి చూసుకోండి. ఎలర్జీ లేదు అనుకున్న తర్వాతే దీన్ని ఉపయోగించండి.
ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ మీరు క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ బటన్ ఉంటుంది కదా, దాన్ని క్లిక్ చేయండి. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తలకు పర్పస్ సర్వ్ అవుతుంది. అంటే అందరికీ ఆరోగ్యం అన్న మన అభిలాష, మన ఆకాంక్ష నెరవేరుతాయి. అలాగే ఈ వీడియో వల్ల మీకు ఎంతోమంది ఇప్పుడన్నా మీరు టమాటాని వాడారా అంటే ఫేస్ మాస్క్, అప్పుడు మీ అనుభవాలు ఏంటి? ఇలాంటి మీ అనుభవాన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేస్తే అది ఇతర సబ్స్క్రైబర్స్కి కూడా ఒక ఫస్ట్ హ్యాండ్ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ కింద ఉంటుంది. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్, 100 శరత్తులు 100 హేమంతాలు 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం.